శరీర మనసు ఏంటి, ఆత్మానుసారమైన మనసు ఏంటి? మనకు బాగా ఈజీగా అర్థం కావడానికి మీరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వెళ్తే శరీరానుసారమైన స్వభావాలు ఉన్నాయి 5:19లో, 5:22లో ఆత్మానుసారమైన స్వభావాలు ఉన్నాయి. ఈ స్వభావాలు జీవాన్ని ఇస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, మన ప్రభు ఆత్మై ఉన్నాడు. మనం ఆరాధించే ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం. యోహన్ 4:23 ప్రకారముగా అలాగే ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు ఉద్రేకాన్ని, కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని, రకరకాలైనటువంటి రుగ్మతలను తీసుకొస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు ప్రేమతో, సంతోషముతో, సమాధానముతో ఇతరులను ప్రభువునకు చేరువ చేస్తుంది. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావు? గర్వము ద్వారా వెళ్ళే నాశనానిక, దుష్టుల స్నేహముతో నాశనానిక, లేదా జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసముంచి జీవపు మార్గములో? రెండవది, ఆత్మానుసారమైన మనస్సుతో జీవములో వెళ్తున్నావా? ఆలోచించు.